గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం. అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనంలోని 2వ భాగము. నాతో పోరాడు వారితో పోరాడుము. మనమందరము ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నామని అపోస్తులైన పౌలు మనకు తెలియచేయుచున్నాడు. ఈ లోకములో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఉన్నాడు. ఈ లోకనాథుడైన అపవాది వాడి అనుచరులతో నిత్యము మనపై వాడి ప్రభావమును చూపుతూ మనతో పోరాడుతూ ఉంటాడు. మనము వాడితో పోరాడుతూ ఉంటాము. దావీదు ఈ కీర్తనలోని ఈ సందర్భంలో తన శత్రువుల గురించి వ్రాసినను మనతో దేవుడు ఆత్మ సంబంధమైన పోరాటమును గురించి మాట్లాడుతున్నాడు. ఇది చాలా అవసరము తెలుసుకొనుట. లోకములో రాజీ పడే, లోకానుసారం జీవించే లోక సంబంధమైన విశ్వాసులకి ఈ పోరాటము ఉండదు. కానీ ఎవరైతే పరిశుద్ధముగా జీవించాలని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని, దేవుని కొరకు సాక్షిగా జీవించాలని, ఈ విధంగా ఆత్మ సంబంధమైన వర్ధిల్లు ఉద్దేశించి ఆత్మానుసారము జీవించాలన్న కోరికలతో, ఆశలతో, ఆత్మ సంబంధమైన ప్రయాసముతో శరీరానుసారముగా కాక ఆత్మానుసారంగా జీవించే వారికి ఈ పోరాటము ఉంటుంది. ఈ పోరాటములో దావీదు వలె మనము దేవుని సహాయము కోరి పొందకపోయినట్లయితే అపవాదిని జయించటం చాలా కష్టము. ఈ పోరాటములో ఎవరైతే దేవుని సహాయమును కోరి ఆయన మీద ఆధారపడతారో అట్టి వారికి దేవుడు పరోక్షముగా వారితో ఉండి పోరాడును. దానికి సాక్ష్యము గొలియాతుతో దావీదు యుద్ధం. ఒక్కసారి సాధారణముగా ఆలోచిస్తే బాలుడైన దావీదు బలాఢ్యుడుతో పోరాడటం ఏమిటి? గొలియాతు ఏమో యుద్ధ నైపుణ్యము, యుద్ధోపకరణాలతో కూడిన గొప్ప అనుభవం గలవాడు. ఒడిసెల రాయితో దావీదు తనపై యుద్ధానికి వస్తుంటే ఆ యుద్ధవీరుడైన గొలియాతుకే అర్థం కాలేదు. నేను కుక్కనా అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సన్నివేశం. దావీదుకు తెలుసు ఈ యుద్ధము దేవుడే చేస్తాడని. ఎందుకంటే పూర్వం తన గొర్రెల మందను కాయచుండగా సింహము, ఎలుకబంటు వచ్చినప్పుడు చిన్నవాడైన దావీదు తన మందను వాటి బారి నుండి కాపాడినప్పుడు తాను గ్రహించాడు, నేను కాదు, నా దేవుడే నన్ను వాడుకొని మందను కాపాడాడని. అదే విశ్వాసముతో గొలియాతు బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడే ఈ పోరాటంలో తనతో దేవుడు ఉన్నాడని గ్రహించాడు. దేవుని సహాయముతో దావీదు గొలియాతును జయించాడు. ఈ ఆత్మ సంబంధమైన పోరాటములో మనం అపవాదితో పోరాడుటకు సాహసిస్తున్నాము అంటే అది మన బలము కాదు, మన శక్తి కాదు, కేవలము దేవుడు మనతో ఉన్నాడనే ఈ నమ్మకము, ఈ విశ్వాసము కలిగియుండు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నంత కాలము వారికి విజయమే కలుగుతుంది. నేనే ఈ పోరాటము పోరాడేది అని అనుకుని వారు ఓడిపోవటం, పడిపోవటం జరుగును. ఈ విషయంలో మెలకువగా ఉండకపోతే చాలా ప్రమాదమే. ఎందుకంటే ఈ అపవాది శత్రువు బహు క్రూరత్వపు, భయంకరమైన వికృత స్వభావం గలవాడు, బహు భయంకరుడు. నేను ఈ మాటలు మీరు భయపడాలని చెప్పటం లేదు, కానీ దేవునిపై ఆధారపడకపోతే కష్టము అనే విషయాన్ని తెలియచేయుచు మాట్లాడుచున్నాను.
పాత నిబంధనలోని యుద్ధములన్నీ మనకు ఆత్మ సంబంధమైన యుద్ధము గూర్చి నేర్పిస్తున్నాయి. పరిశుద్ధులకు ఈ పోరాటపు అనుభవము బహు మిక్కుటమే. ఎందుకంటే ఈ పోరాటము ద్వారానే క్రీస్తు రక్త సహాయముతో పరిశుద్ధులుగా రూపాంతరపరచబడి ఉన్నారు. మిగతా భాగము ఇదే వచనం గురించి రేపటి దినాన మనం తెలుసుకొనబోతున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం. మీ ఏలుబడిలో మమ్మల్ని కాపాడుతూ దుష్టుడు మా జీవితాలలోనికి ప్రవేశించకుండా మా చుట్టూ మీ దూతలను కావలి ఉంచి నడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డపై మీ కరుణాహస్తం ఉంచి నడిపించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.